దుబ్బాక మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగురవేయడం ఖాయం. బీఆర్ఎస్ పార్టీ దుబ్బాక మున్సిపల్ పట్టణ అధ్యక్షులు పల్లె వంశీకృష్ణ గౌడ్. కేసీఆర్ పాలనలో రైతులు యూరియా కోసం ఇప్పుడు ఇబ్బందులు ఎదుర్కోలేదు, కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే యూరియా కష్టాలు రాష్ట్రంలో పెరిగిపోయాయని బీఆర్ఎస్ మాజీ కౌన్సిలర్లు, నాయకులు ఆరోపించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో త్వరలో రాబోతున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ దుబ్బాక మున్సిపల్ పట్టణ అధ్యక్షులు పల్లె వంశీకృష్ణ గౌడ్, కౌన్సిలర్లు, నాయకులు కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ దుబ్బాక మున్సిపల్ పట్టణ అధ్యక్షులు పల్లె వంశీకృష్ణ గౌడ్, మాజీ కౌన్సిలర్ ఇల్లందుల శ్రీనివాసం, బీఆర్ఎస్ పార్టీ నాయకులు పల్లె రామస్వామి గౌడ్ మాట్లాడుతూ మాయమాటలు చెప్పి అధికారంలోకి రాగానే రాష్ట్రంలో రైతులు తెల్లవారుజామున నుండి క్యూలైన్లో వేచి అభివృద్ధి చేసిందన్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో 20 వార్డులకు 20 గులాబీ పార్టీ కైవసం చేసుకుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు గుండెల్లి ఎల్లారెడ్డి, పార్టీ నాయకులు గోరేపల్లి సంజయ్, బట్టు ఎల్లం, ఎంగారి రాజిరెడ్డి, దేవుని రాజు, చంద్రయ్య, కృష్ణ, బండి రాజు, మాజీ కౌన్సిలర్ డివిటి కనకయ్య, భాను, మహేష్, పలువురు నాయకులు. మున్సిపాలిటీగా ఏర్పడ్డాక మొదటిసారి దుబ్బాకలో బీఆర్ఎస్ చైర్మన్ ఏర్పడి దుబ్బాక అభివృద్ధిలో ముందుండడమే కాకుండా బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధిలో కీలకంగా వ్యవహరించింది. బీఆర్ఎస్ అభివృద్ధిలో అంటే ప్రభుత్వంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారు, నాడు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఎమ్మెల్యే, ఎంపీ, అప్పుడు నాడు ఎంపీగా ఉన్నటువంటి కొత్త ప్రభాకర్ రెడ్డి గారుల నాయకత్వంలోనే దుబ్బాక మున్సిపాలిటీకి నిధులు రావడం జరిగింది. 20 కోట్ల నిధులతో అన్ని వార్డుల్లో అభివృద్ధి జరిగింది. ఆ తర్వాత కూడా ఎన్నికలకు ముందు 10 కోట్లు మంజూరు చేస్తే ఆ 10 కోట్లను వాపసు పెట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తొక్కిపెట్టిన సందర్భం మనం చూస్తున్నాం. ఆ 10 కోట్లని మళ్ళీ ఈ రోజు నిధులకు ఇస్తున్నామని చెప్పేసి ఇప్పుడు ఎన్నికలకు ముందు వాళ్ళు చేస్తున్నారు. ఈ విషయాలు ఎందుకు చెప్తున్నాం అంటే దుబ్బాక మున్సిపాలిటీకి ప్రేమ ఎవరికైనా ఉంది అని అంటే అది బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్ గారికి, ఇక్కడ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారికి మాత్రమే దుబ్బాక మీద ప్రేమ ఉన్నది. మిగతా పార్టీలకు లేదని చెప్తున్నాం. ఎందుకంటే 2.5 సంవత్సరాలు అవుతుంది కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి, ఇప్పటి వరకు కూడా ఒక పైసా కూడా నిధులు ఇయ్యని పరిస్థితి ఉన్నది. అభివృద్ధి విషయంలో కనీసం ఇక్కడ పట్టించుకున్న నాదుడే లేని పరిస్థితి ఉన్నది. 2.5 సంవత్సరాలు కేంద్రంలో బీజేపీ సర్కార్ ఏర్పడేది, డైరెక్ట్ గా కూడా దుబ్బాక మున్సిపాలిటీకి నిధులు ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ ఈ ప్రాంతం నుంచి గెలిచినటువంటి ఎంపీ రఘునందన్ రావు గారు కనీసం దుబ్బాక మున్సిపాలిటీ వైపు ఒక్కసారి కూడా చూడని పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే ఈ 2 పార్టీలు ఇప్పుడు మళ్ళా ఓట్ల కోసం దుబ్బాక ప్రజల ముందుకు వస్తున్నాయి కాబట్టి ఆ పార్టీల గురించి, నాయకుల గురించి మేము మాట్లాడదలుచుకున్నాం. నిజంగా దుబ్బాక అభివృద్ధి కావాలంటే కేసీఆర్ గారి నాయకత్వంలో ఇక్కడ కేసీఆర్ గారు ఇక్కడ చదువుకున్నాడన్న ప్రేమ కొద్దీ ఇక్కడ అభివృద్ధి నిధులు ఇచ్చిండు. 1000కి పైగా డబుల్ బెడ్రూమ్ ఇచ్చిండు. అన్ని వాటిల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేయడమే కాకుండా సంక్షేమ పథకాలు అన్ని కూడా ప్రతి ఇంటికి చేరే విధంగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు మాత్రమే జరిగింది. కేసీఆర్ గారు లేని పరిస్థితి, కేసీఆర్ గారు లేని లోటు దుబ్బాక మున్సిపల్ పరిధిలో ఉన్న ప్రజలు గమనిస్తున్నారు. మళ్ళీ కేసీఆర్ గారు ఎప్పుడు వస్తారు, బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు అధికారంలోకి వస్తారని ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఆ దిశగా ముందుకు వేయడంలో మేము ముందుకు సాగడానికి ఈరోజు ముందుకు కంకణబద్దులై బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రతి వార్డులో కూడా విజయడంగా ముగించడానికి సిద్ధంగా ఉన్నారు. మళ్ళీ ఈ 2.5 సంవత్సరాల్లో రావాల్సిన నిధులు కేంద్రం నుంచి కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ నుంచి కానీ ముక్కుబిండి వసూలు చేసే శక్తి మాత్రం బీఆర్ఎస్ నాయకులకే ఉన్నది. ఆ తర్వాత ఏర్పడేది మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వమే, కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి ఆ 2.5 సంవత్సరాల్లో అభివృద్ధి చేసుకునే అవకాశం మళ్ళీ రావాలనంటే మళ్ళీ బీఆర్ఎస్ నాయకులనే గెలిపించాలి, బీఆర్ఎస్ చైర్మన్ దుబ్బాక మున్సిపాలిటీలో గెలిపించాలని ఈ సందర్భంగా దుబ్బాక ప్రజలను కోరుకుంటున్నాం. నిజంగా కూడా రేవంత్ రెడ్డి గారు సీఎం కాకముందు ఇక్కడ దుబ్బాక ఎన్నికల ప్రచారానికి వచ్చిండు. ఇక్కడ సభలోనే చెప్పిండు దుబ్బాకను రెవెన్యూ డివిజన్ చేస్తామని. మరి 2.5 సంవత్సరాల అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గల్లీ నాయకులు కానీ, అసెంబ్లీ నాయకులు కానీ రేవంత్ రెడ్డి దగ్గరికి పోయి ఒక్కసారి అడగలే. మరి ఇక్కడ రెవెన్యూ డివిజన్ కావడానికి, చేయడానికి కనీసం చొరవ తీసుకోలేదు. దీన్ని బట్టి చెప్పేది ఏంటంటే ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ, బీజేపీ పార్టీ నాయకులకు కానీ దుబ్బాక ప్రజల మీద కానీ, దుబ్బాక మున్సిపాలిటీ మీద కానీ ప్రేమ లేదు. కాబట్టి నిజంగా దుబ్బాక అభివృద్ధి కోరుకునే ప్రతి వ్యక్తి గులాబీ జెండాకు, గులాబీ కండువాకే జైగొట్టి 20 వార్డుల్లో విజయడంగా మోదించడానికి సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. పాత్రికేయులకు నమస్కారం. అదేవిధంగా రాష్ట్రంలో వాస్తవంగా 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ రైతులను ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా
యూరియా అని ఏ రైతు నిలవడకు ఇంటికి అందే విధంగా చేసిండు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పొద్దున 4 గంటల నుంచి చెప్పులు పెట్టి వాళ్ళు లైన్ నిలబడి వాస్తవంగా సొమ్ము సిరిపోయి ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఇప్పుడు రాష్ట్రంలో కనిపిస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు రైతులను ఇబ్బంది పెడుతుండ్రు. వాస్తవంగా ఇక్కడ దుబ్బాక ప్రాంతం అనేది కరువుతో ఉండే ప్రాంతం. ఇక్కడ ఈ కరువును అంతా చూసినప్పుడు కేసీఆర్ 2000 పెన్షన్ అనేది ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సాంక్షన్ చేసిండు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని 4000 చేస్తామని చెప్పేసి 3 సంవత్సరాలు దరిదాపులోకి వచ్చినా కానీ ఇంతవరకు అటువంటి పెన్షన్ పెంచే దాఖలు కూడా ఇంతవరకు లేవు. అయితే ప్రభుత్వం అన్ని మాయమాటలు చెప్పుకుంటా ప్రజలను మోసం చేసిన తప్ప వేరే వరకు లేదు. అయితే ఇప్పుడు కూడా దుబ్బాక మున్సిపల్ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి దుబ్బాకల మేము ఏదో చేస్తామని చెప్పి చేస్తున్నాం. మేము ఇదివరకు కేటీఆర్ గారు ఇచ్చిన 10 కోట్ల రూపాయలను క్యాన్సిల్ చేసి మళ్ళీ ఇప్పుడు అదే 10 కోట్ల రూపాయలను పెట్టి మేమేదో తీసుకొచ్చి వాటిలో అభివృద్ధి చేస్తున్నామని చెప్పి చెప్తున్నారు. అది కూడా దానిలో నిజం లేదు. ఇప్పటికైనా కాంగ్రెస్ కానీ బీజేపీ వాళ్ళు కానీ గుర్తుపెట్టుకొని ఇక కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు దుబ్బాక మీద ఎంత ప్రేమ ఉందంటే బాలాజీ టెంపుల్ దుబ్బాకి ఇచ్చిండు. దుబ్బాకల టెంపుల్ ప్రతిష్ఠించి ఎంతో మంది ప్రజలకు మన ఏకాదశి వస్తే దగ్గర 40 నుంచి 50,000 మంది వచ్చి దర్శించుకోవడం జరిగింది. అంటే ఇంత గొప్ప కార్యక్రమాలు కూడా కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు చేసింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం దుబ్బాక రెవెన్యూ డివిజన్ కూడా ఇస్తా అని చెప్పినా కానీ మొత్తం అబద్ధాల కోరే ఉన్నది తప్ప దాంతో వచ్చేది లేదు పోయేది. వీళ్ళకు 2500 ఇస్తాను బాలికలు ఉంటే వాళ్ళందరికీ కూడా అది కూడా లేదు. మాయ మాట చెప్తే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పే మాట నమ్మద్దని చెప్పేసి ప్రజలకు చెప్తూ ఈసారి దుబ్బాక మున్సిపాలిటీ మీద గులాబీ జెండా ఎగురుతుందని మా పార్టీ పరంగా మేము హామీ ఇస్తాం. పాత్రికేయ మిత్రులకు నమస్కారం. మరి ఇప్పుడిప్పుడే మనకు మున్సిపల్ ఎలక్షన్ల వాడివేడి వినిపిస్తా ఉంది. మరి నిన్న మొన్న వచ్చి నాయకులు మళ్ళీ ఇక్కడ ఏదో కార్పొరేట్ విద్యను అనుభవించి నిన్న మొన్న అక్కడ సంగారెడ్డి తూప్రాంతికి చూసుకున్నటువంటి నాయకులు ఇలా దుబ్బాక వచ్చి మేము 20 గెలుస్తామంటుండ్రు, మేము 3 గెలుస్తామంటుండ్రు. ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ కు బీజేపీ ఉన్నటువంటి నాయకులకు కానీ శుద్ధశుద్ధి లేదు. దుబ్బాక కాదు తెలంగాణ మీదనే లేదు. వాస్తవం చెప్పాలంటే దుబ్బాకలో నిన్న మొన్న మా రైతు వేదిక లైన్ కడుతున్నారు. మరి సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్నటువంటి బీజేపీ ఉన్నది. ఇక్కడ ఎంపీ గారు రఘునందన్ ఉన్నాడు. మంచి మైక్ పడితే చాలా మాట్లాడతాడు. ఒక్క లారీ లైన్ కట్టి రైతులు పోసవచ్చుకున్నారు. మరి అదే విధంగా కాంగ్రెస్ గవర్నమెంట్ మేము వస్తే 4,000 వేస్తాం అని చెప్పి పిలిచింది. ఎట్లా పెంచినావు? అదే కేసీఆర్ 2,000 ఇప్పుడు కూడా పూట కట్టని పరిస్థితుల్లో ఇలా మా ప్రజలు దుబ్బాక ప్రాంతంలో మీరు ఓట్లాడిన నైతికాకు బీజేపీ కాంగ్రెస్ లేదు. ఈ దుబ్బాకలో మీ మాటలు మీ నోట్ల కట్టలు ఎవి చెల్లయి. దయచేసి గుర్తుపెట్టుకోండి. మీరు కూడా మంది మాటలు బట్టి మా బీఆర్ఎస్ కార్యకర్తలు మనం చేస్తున్నాం. వాడు ఎన్నో అంటుంటాడు, వాళ్ళు గెలిచేది లేదు చేసేది లేదు, ఏం లేదు. ప్రేమ ఉన్నది మనం ఇన్నే. పార్టీ పెట్టినప్పటి నుంచి తెలంగాణ కొట్లాడి మన పార్టీ. దయచేసి మీరు సిద్ధంగా ఎలక్షన్లకు వాళ్ళని తరిమి కొడతారు ప్రజలు. మనమే గెలుస్తాం కాబట్టి 20 కూడా ఇన్ఛార్జిలో పనిచేసి బీఆర్ఎస్ కార్యకర్తలు సైనికులు పనిచేసి ఈ దుబ్బాక మున్సిపాల్లో గులాబీ జెండా ఎగరేయాలని మనం చేస్తున్నాం.